వెంట్రుకలు పెరగద్దు, కళ్ళగొల్లు ఎల్లగొల్లు బాగా ఇబ్బంది పెట్టారు. ఈజీగా ఎక్సైజ్ నిలబడదు బాబు. ఎక్సైజ్ ఉన్నా లేకుండా అట్లనే పోవాలి. ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కదా ఏమన్నా ఈజీగా పాస్ కావాలని ఏమన్నా భయం ఉందా? రెండు కలిపి ఎగ్జామ్స్ వేరు వేరు సార్ వింటారు వారు వింటారు. ఎగ్జామ్ వచ్చేది బాగా ఇలా పర్మనెంట్ కట్టెలు అవి మంచిగా రోడ్లు ఉండాలి. కావాలి నీట్గా పట్టాలి. పైన ఉంది ఒక పిల్లగాడు, ఇప్పుడు ఇద్దరిలో ఒక పిల్లగాడు మనోజ్ అని, అది ఒడ్డు పెట్టి వస్తుంది. కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం మాస్ అట్లా తత్వం అంటే వాళ్ళకి థాట్స్ కొంచెం భయపడనుకున్నాము. తర్వాత అంటే ధైర్యం ఎక్కువ, ప్లస్ ఈ తాగుడు ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నేను లేనప్పుడు మళ్ళీ లోకల్ వాడిని ఆయన కూడా వాళ్ళ అమ్మని పిలిపించి వాడిని పిల్లలు మీరు చేసి బిడ్డ పిల్లలు ఏమన్నా అంటే బిడ్డ మీ నాన్న అమ్మ నాన్న తెప్పించి మీకు వాళ్ళ ముందు మీతోటి మేము మాట్లాడతాం. ఇప్పుడు టైం అయింది, మీరు భోజనం చేయండి, మేము కూడా లంచ్ మేము గంట సేపు వాళ్ళతో మేమే ఇచ్చేసి మనం అట్టి నిలబెట్టుకొని ఎట్లా చేద్దాము ఏంటి ఇట్లా అయితే పిల్లలకి ఎట్లా అవుతారు, ఈ పిల్లలకు భయం లేదా, ఎవరికి భయం లేదా, కొట్టడానికి లేదా, తిట్టడానికి లేదా, ఇట్లా మేము మాకు చర్చించి ఆఖరికి పేరెంట్స్ పిలిపించుకొని మాట్లాడదాం అనేది ఫైనల్గా డిసైడ్ చేసుకున్నాం. వాళ్ళకి చెప్పినాం. చెప్పి వచ్చినాక పేరెంట్స్ వచ్చినాక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని మాట్లాడుకొని ఇక మేము వెళ్ళిపోయినాం సార్. ఇంతే. అయితే ఆ లోపు నేను నాకు లోపు ముందే పీఈడి సార్ అని వాళ్ళతో అప్పటికి 5 మంది రాయించుకోవాలి. ఇంకోసారి నేను నన్ను స్కూల్లో ఆ సార్ కూడా నన్ను కూడా అన్నాడు, మీరు కూడా రాయించుకోవాలంటే ఇక పేరెంట్స్ వచ్చినాక నేను రాయించుకున్నాను. నేను స్కూల్గానే దాన్ని మాట్లాడినంత వదిలేసాం. మేము లంచ్ టైం అయితే అప్పటికే 1:30 అయిపోయింది. దాదాపు గంట సార్ కూర్చున్నాం. 1:30కి మేము ఎటువంటి వెళ్ళిపోయాం. పిల్లలు కూడా లంచ్ పోమని చెప్పి లంచ్ చేసుకొని సాయంత్రం కూడా మీరు హాస్టల్కి రండి, ఆ లోపు మీ పేరెంట్స్ని పిలిపించే బాధ్యత నేను తీసుకున్నాను. లంచ్ స్కూల్లో మధ్యలో భోజనం అక్కడ చేస్తాం. సాయంత్రం వచ్చి ఇక్కడ భోజనం తయారైతే మీరు ఇక్కడికి రండి అని చెప్పారు. చెప్పేసరికి ఇంకా మేము నమ్మి మేము అనుకోము సార్, అది వాళ్ళు ఎక్కువ చేస్తారని మేము వచ్చి నేను అప్పుడే అన్నం పెట్టుకున్నాను సార్. అన్నం పెట్టుకోమని ఒక పిల్లగాడు, తోటి పిల్లవాడు ఇప్పుడు వాళ్ళు వామిటింగ్ చేసుకుంటాను సార్. రోడ్లో ఇక్కడ మానిటర్ మానిటర్లో వామిటింగ్ చేసుకుంటాను సార్. దాన్ని మా వర్కరు పడేసుకుంది. వచ్చేసరికి నాకు అక్కడి నుంచి ఫోన్ చేసి సార్ ఏదో తాగినట్టున్నా సార్. తాగిందంటే నేను మందు కింద తాగినా అనుకున్నాను. మందు తాగినారా ఏంటంటే ఈ తాగే మందు తాగిన లిక్కర్ అని లిక్కర్ అనుకున్నాను. లిక్కరా ఇవి ఏ మందు అని తగ్గించా. ఏ మందు తాగి మొత్తం వాడు వామిటింగ్ చేసుకుంటాను అనగానే అందుకని ఇంకో ఆయన పంపారు. వాళ్ళిద్దరు కలిసిపోయి పిల్లలు తీసుకొచ్చి ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి చికిత్స స్టార్ట్ చేసి దానివల్ల ఫైట్ చేసి అదంతా చేసి ఏం తాగిందో తెలిస్తే మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వచ్చు అని డాక్టర్ సజెషన్ మేరకు మళ్ళీ ఎవరైతే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్పి అన్నాడో వాళ్ళు తీసుకొని ఇద్దరిని పంపించి మళ్ళీ ఆ బాటిల్ తీసుకొచ్చి మొబైల్ ఎక్కడ బర్రెలకు గోమాలు పోవడానికి కొడతారండి. ఆ మందు సార్ ఆ డబ్బా కొట్టేది బోటాక్స్.
అయితే ఆ డబ్బా దొరికింది. అది తీసుకొని వచ్చి ఇంత ఉంటుంది అది తెల్లగా. ఇంత ఉంటుంది సార్ అది సార్ ఆ విషయం నాకు తెలియదు, మన సార్ వచ్చాం ఇది చూసినంటే సార్ కట్టిద్దా అని అదేం తక్కువ కాదు, పవర్ఫుల్ అది. మన దాన్ని నిండలేదు, అది వాడి పడేసింది, వాళ్ళు వాడి యూజ్ చేసి పడేసింది. మిగిలిన ఎక్కడ దొరికింది మానసికల్లో మొత్తం దొరికినవాడు. అదే నేను అడిగిన వాళ్ళు వాళ్ళకి ఏం ఎల్లారెడ్డి ముద్దల ఎందుకు వేయండు అక్కడికి ఎందుకు వేయండు అంటే కారణం ఏమి మనస్తాపానికి ఏదో అట్లా చెట్ల కింద పోయింది. ఏం చేసి అది తీసుకొని అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ అయినాక ఇంకైనా మంచి సార్ అబ్జర్వేషన్ పెద్ద హాస్పిటల్ ఎంజిఎం కన్నా ఉండి కరీంనగర్ కన్నా ఉండండి. ఎంజిఎం కంటే కరీంనగర్ పోతే వాళ్ళకి లోకల్ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ సజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. కరీంనగర్ లోకల్ కరీంనగర్ వస్తుంది ఒకళ్ళు కలిసి మీరు కూడా ఏమైనా చేయండి. వాళ్ళకి మీరు ట్రై చేయండి. ఈ నంబర్ ప్లాన్ నాన్న వాళ్ళు ఒకసారి వాళ్ళు కూడా నాన్న అడిగింది, వాళ్ళ అమ్మ వచ్చింది. అక్కడ కూడా డాక్టర్ గారు మన బీసీ హాస్టల్ విద్యార్థి అక్కడ ట్రీట్మెంట్ చేసేది. సార్ మేము విజయ ప్రకాష్ వాళ్ళ స్టూడెంట్ సార్, నేను హాస్టల్ స్టూడెంట్. అదే ఉస్మానాబాద్ హాస్టల్ పోయిటారు అంటే నేను ఉస్మానాబాద్లో చదువుతున్నాను. ఆ డాక్టర్ నేను అని చెప్పి ఆయన ఏమనుకోండి కొంచెం నా హాస్టల్ అనేది మంచిగా చేసిండు. చేసి సార్ మీరు ఎందుకు తీసుకొచ్చింది సార్, వాళ్ళని రూమ్ వేసి పెట్టి మెత్తగా అండినాక మీరు తీసుకెళ్ళాలని ఆయన అన్నాను మాట పద్ధతి కాదు అన్నదికే ఇంత అన్యాయం చేసింది సార్. సిద్దిపేట నుంచి హైదరాబాద్ నుంచి ఫాలోఅప్ చేసినాం. పిల్లలు ఎక్కువ పాయిజన్ వేసేది కాలేదు, ఇంకా లేట్ అవ్వడము, ఆ తాగింది కొద్దిగా అయినా ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుండే.